నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అమరవీరుల సంస్మరణ శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఎమ్మెల్యే రామదాస్ నాయక్. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ డీఎస్పీ మదనం గంగాధర్. రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ సిబ్బంది అధికారులకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంకు సిపి హాజరే స్పెషల్ పార్టీ క్యూఆర్టీ సిబ్బందితో మాట్లాడి సమస్యలను అవినీతులను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అడిగిన వినతులను సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా దర్బార్లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్కి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చు అన్నారు. ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి బాగుంటుంది. తర్వాత మిమ్మల్ని ఏమైనా అధికారులు కానీ తర్వాత ఎవరైనా కానీ సో ఎవరికి బ్యాక్ లాస్ అవుతుందో అందుకని అతన్ని ప్రయత్నించాను. నేను అందుగా ఉంటాను. పీపుల్ ఓకే స్పెషల్ పార్టీ అంటే ఏదో దాన్ని కష్టంగానో బాగుంటే మీకు ఇవ్వడానికి వాళ్ళు ఫ్రీగా తప్పుతో డిస్కస్ చేయడానికి ఎవరు కూడా ఇంట్లో మైసెల్ఫ్ సార్ మేము కూడా పర్మిషన్ ఇస్తే ఒక టైమ్స్ మేము వెళ్ళిపోతాం సార్. ఎందుకంటే తమ ఫ్రీగా మాట్లాడే అవకాశం మనం ఫీల్డ్ క్రాఫ్ట్ నుంచి వాటి గురించి చెప్పుకుంటున్నాం సార్. నెక్స్ట్ వాళ్ళకి ఈవినింగ్ రోల్ గేమ్స్ పెడుతున్నాం, స్పోర్ట్స్ ఉంటున్నాయి సార్. ఒకవేళ ఏదైనా బందోబస్తు ఉంటే అందరూ బందోబస్తు రాజిస్తే ఈ ప్రోగ్రామ్స్ నడవవు సార్. ఖమ్మం జిల్లా నియోజకవర్గ కేంద్రం శాంతినగర్లో సద్గురు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాలత్ రామదాస్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం, దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి సంత్ సేవాలాల్ సన్మార్గంలో నడుచుకోవాలని అనేక బోధనలు చేసి వారి మనుగడ ఎలా సాగించాలో తెలియపరిచిన గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పల్లెల్లో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషంగా ఉందని అన్నారు. బంజారాలు ఐక్యతతో ఉండి సేవాలాల్ మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొర్ర రాజశేఖర్, కట్ల రంగారావు, గిరిజన సంఘం నాయకులు ముఖ్య వీరభద్రం, తేజవత్ నాగేశ్వరరావు, వాంకుడోత్ పీఖ్య నాయక్, బానోత్ పాలురాము, కార్యకర్తలు, గిరిజన సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఏదైతే సేవలకు చెప్పిన భాష కాపాడే పత్యాలు ఆయన వీరాకున్న సేనే అప్పుడు జాతిని కాపాడేదనుకుంటే జాతిని కాపాడను, దోస్తనే కాపాడను, అప్పుడు చదివే పార్టీ నాయకత్వం కాపాడను. కాబట్టి నేను సేమ్ రామరావు ఈ నియోజకవర్గ మల్లయ్య సేవలు దేనికి పొందినగా కొంచెం బాగుంది వారి ఐక్యత ఉంది. వారి సేవలు పండుగ జాతర వచ్చేది మల్లయ్య సేవలాల్ మహారాజు జయంతి పండుగ 5 మల్లాల్లో పెద్ద ఎత్తున జయంతించుకున్నారంటే నాకు తెలిసి ఏంటంటే అన్ని వర్గాల ఏదైతే ప్రజలు చెప్పారో మీరు కోరుకుంటారో మీ మెమోరాండం ఇచ్చిందో దీనికి సంబంధించిన
విధంగా ఈ గుడి మరి అన్నింటినీ ప్రయత్నం చెప్పడానికి ప్రజలందరూ కూడా ఇందిరా రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అతి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు ఇండి ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రేణుకా చౌదరి గారు రఘురామరెడ్డి ఎంపీ గారు ఇంతమంది ఉన్న ఈ జిల్లాలో పట్టభద్రులు ప్రజల శ్రేయస్సు కోసం తన నిరంతర పోరాటం ఉంటుందని మాజీ డీఎస్పీ మదనం గంగాధర్ స్పష్టం చేశారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనను ఇటీవలే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిచి ఎలాంటి హామీ ఇవ్వకుండానే పార్టీలోకి ఆహ్వానించి తమను బదనం చేశారన్నారు. తాను నామినేషన్ ఉపసంహరించుకొని రోజులు గడుస్తున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాలేదన్నారు. ప్రజా సంక్షేమం కోసమే తాము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానని, కానీ పార్టీ అధిష్టానం తనను దూరం పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పెట్టుకున్న లక్ష్యాలను ధిక్కరిస్తే పార్టీలో నుంచి బయటకు వచ్చి ఉద్యమిస్తానన్నారు. పట్టభద్రుల ప్రజల సంక్షేమం కోసం పనిచేసే తాను ఎలాంటి ప్యాకేజీలకు అమ్ముడుపోనన్నారు. తన కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన బృందంతో చర్చించి ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై నేడు స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. నమస్కారములు. నేను గత 5 నెలల కిందట ఇదే ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి మొదటి రోజు నుంచే నా యొక్క మేనిఫెస్టోని మీకు తెలియపరుస్తూ, నా యొక్క నిబద్ధతను తెలియపరుస్తూ, నేను ఎందుకు డిఎస్పీ పదవి నుంచి నిష్క్రమించి పట్టభద్రుల యొక్క నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నానన్న విషయము నిక్కచ్చిగా ఒక నిర్దిష్టంగా వివరణాత్మకంగా నేను చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఎన్రోల్మెంట్ ప్రక్రియ నుంచి మొదలుకుంటే ఈ మధ్య వరకు నామినేషన్ వేసే వరకు కూడా ప్రజలు నా యొక్క మేనిఫెస్టోకు నేను ప్రచారంలో వెల్లడించినటువంటి ప్రతి అంశానికి మంత్రముగ్ధులైనటువంటి ప్రతి పట్టభద్రుడు నన్ను ఆదరించి అత్యధిక శాతంలో ఎన్రోల్మెంట్ చేసుకొని నన్ను ఆశీర్వదించిన క్రమము నా యొక్క నామినేషన్ రోజు నాకు ప్రస్ఫుటమైంది. అయితే నేను సూటిగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో పోటీలో ఉండి బరిలో ఉండి గెలిచే స్థాయికి చేరుకోవడంతో నేను అందరి యొక్క విశ్వాసాన్ని పొంది నేను పోటీదారిగా ఉన్న సమయంలో నాకు 12 తారీఖు రోజున ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, ఉదయం పూట సమయం ఇచ్చారు, ఫలాని మాజీ పిసిసి ప్రెసిడెంట్ గారు హనుమంత్ గారి ద్వారా పిలుపు వచ్చిందంటే, ఎగ్జిక్యూటివ్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా, సమాజం మేలు కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా, పట్టభద్రుల యొక్క హామీలను నెరవేర్చడానికి అవకాశం ఉన్న వ్యక్తిగా నేను ఆ యొక్క పిలుపుకు స్పందించడం సహజమైంది. అంటే ఎవరైనా కానీ ఆ స్థాయిలో పిలిపించినప్పుడు వెళ్ళక తప్పదు. కాబట్టి వెళ్ళినందుకు ముఖ్యమంత్రి గారు చర్చించిన ప్రకారంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారని చెప్పి నన్ను శ్రీధర్ బాబు గారు ఛాంబర్లో పిలిపించుకొని సడన్గా నా మీద కండువ కప్పి, మీరు పార్టీలో పనిచేయండి, మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క అధికార పార్టీ అని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క మ్యాండేట్ అడిగారు, కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీలో భాగంగా పనిచేయండి, అధికారంలో ఉన్నది మీ యొక్క మేనిఫెస్టో అభ్యర్థిగా. నా జీవితంలో బడుగు బలహీన వర్గాల జీవిగా నేను ఏదైతే సమస్యల పట్ల అవగాహన కలిగించుకున్నానో, సమస్యల పట్ల అవగాహన పొందానో అలాంటి వ్యక్తులకే నా యొక్క మద్దతు ఉంటుంది. ఎందుకంటే అలాంటి జీవిత నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారికి సముచిత స్థానం కొన్ని సంస్థల్లో కొన్ని పార్టీల్లో లేనప్పుడు అలాంటి వ్యక్తులకే నా మద్దతు ఉంటుంది, ఖచ్చితంగా ప్రకటిస్తానని చెప్పి నేను మీ ముందు చెప్పడం జరుగుతున్నది. ఎన్నికల సమయం ఇప్పుడు మీ ప్రకటన చేయబోతున్నారు అంటే బలహీన వర్గాల అభ్యర్థికి మా మద్దతు ఉండాలి, ఎప్పుడు చేయబోతున్నారు? ఈరోజు 22 తారీఖు, ఇంకా 5 రోజులు ఉంది. సమయం అప్పుడే ఇంకా మించిపోలేదు. 1 గంట చాలు, 1 నిమిషం చాలు. కొన్ని సందర్భాల్లో నేను ఈరోజు ఇప్పటికే నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నా యొక్క స్థానాన్ని నేను తెలియపరచడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. ఏంటంటే అది ఈరోజే నిర్ణయించుకొని ఈరోజు సాయంత్రం నుంచి ఆ కార్యాచరణను మొదలు పెడతానని చెప్తున్నాను. చర్చలు జరగకుండానే
కండువ కప్పారు, సముచిత స్థానం కల్పిస్తున్నారు, పట్టభద్రుల యొక్క మేనిఫెస్టోను అమలుపరచడంలో వారధిగా ఉంచుతానన్నారు. కానీ అది జరగలేదు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సార్, మీరు కండవ కప్పే రోజు మీ యొక్క కార్యాచరణ ఎందుకు ప్రకటించలేకపోయారు? అదే రోజు సాయంత్రం మరుసటి రోజు ఇంకా సమయం ఎందుకు పట్టింది సార్? నేను ఒక పట్టభద్రుల యొక్క హామీ నెరవేర్చే ఒక ఆశాజీవిగా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అత్యంత బిజీగా ఉండే ఒక వ్యక్తి, ఒక సీనియర్ మంత్రిగా అత్యంత బిజీగా ఉండే ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని సంప్రదించి ఇంకొక తగినంత సమయం ఇచ్చి ఆ సమయం దాటిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే తగినంత సమయం ఇవ్వడం అనేది ఒక న్యాయమైన విషయం ఎవరికైనా కానీ. ఒక ఆలోచన రావడం అనేది అతి తొందరలో రాకుండా, తొందరపడకుండా పూర్తి స్థాయిలో నిర్ణయించుకొని చెప్పడం కూడా ఒక మనిషి యొక్క లక్షణం అని అనుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మణుకూరు మండలం చిక్కుడుగుంట గ్రామంలోని పార్టీ కార్యాలయం వద్ద అమరవీరుల సంస్మరణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద ప్రజలున్నంతకాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది అని, అధికారం ఉన్నా లేకుండా ప్రజల సమస్యల కోసం పనిచేసే పార్టీ అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, నియోజకవర్గం అధ్యక్షుడు పుల్లారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి మున్నా లక్ష్మీకుమారి, మునుగురు మండల కార్యదర్శి సుధాకర్, మాజీ ఎంపీటీసీ రామారావు, మాజీ ఎంపీపీ రమేష్, బీటీపీఎస్ నాయకులు మురళి, రాజబాబు, ముక్కు నర్సారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకేదో చేస్తా ఉంటున్నారు. ఎన్ని ఇళ్ళు ఇస్తున్నారు? కొద్దిగా ఇస్తారు. ఊరికి 10-15 వస్తాయి. డబ్బులన్నీ వస్తున్నారు, డబ్బులుండే అడుగుతున్నారు. ఎక్కువ అంతా అడిగే పోతే మీరు బడ్జెట్ మీకు తెలియదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. బడ్జెట్ కేటాయింపుల్లో మనకు తక్కువ ఇస్తారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రభుత్వానికి మనం ఇచ్చే డబ్బులే. ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి ఎవడన్నా ఇస్తున్నాడా? లేదు. మనం కట్టే శిస్తు. మీరు అనుకోవచ్చు మేము ఎప్పుడు కడుతున్నామని. మీరు చీర కొంటే దానిలో మీరు పన్ను కడుతున్నట్టు లెక్క. బొట్టు పెట్టావు కదా, బొట్లు కొని అదేంటి కుంకమ కొంటే దానిలో పన్ను కడుతున్నట్టు లెక్క. గాజులు వేస్తున్నావు కదా, గాజులు వేసుకుంటే దానిలో కూడా నీ పన్ను ఉంది. ఇప్పుడు ఆటో ఎక్కొచ్చి ఉంటారు కదా, ఆటో ఎక్కితే దానిలో నీ పన్ను ఉంది. ఇంట్లో ఉంటున్నావు కదా, ఇల్లు ఏదైనా చిన్న ఇల్లు అని కట్టుకోవడానికి సిమెంట్ గిమెంట్ కొడతాం కదా, దానిలో నీ పన్ను ఉంది. కరెంటు బల్బు ఉంది కదా. భారత కమ్యూనిస్ట్ పార్టీ రేపు డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకుంటుంది. ఆ సందర్భంగా ఖమ్మంలో దాదాపు 5 లక్షల మందితో భారీ ఖమ్మం జిల్లా చరిత్రలోనే అనడు లేని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద కార్యక్రమాన్ని నడుపుతున్నాం. 100 ఏళ్ల స్మారకంగా. దానిలో 40 దేశాల నుంచి ప్రతినిధులు కూడా వస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ మినహా ఈ దేశంలో అంత సుదీర్ఘమైనటువంటి పార్టీ మరొకటి లేదు. ఈవెన్ కాంగ్రెస్ అయినా కూడా అది కూడా 2 పార్టీల్లాగా కాంగ్రెస్ ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ పేరుతో ఉంది. అంత గొప్ప పార్టీలో ఉన్నందుకు మేము సంతోషపడుతూ ఇవాళ మేము ప్రభుత్వాలని ఉన్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అసమానతల వైపు ఉండే విధంగా పేదవాడు కట్టే శిస్తులన్నీ కూడా అదానీ అంబానీల వైపు వాళ్ళకి కేటాయింపులు చేస్తూ పేదవాడికి ఇచ్చే బెనిఫిట్స్ని లేకపోతే సబ్సిడీలని ఉచితాల పేరుతో అవహేళన చేస్తున్నారు. సాక్షాత్ ప్రధానమంత్రి అవహేళన చేస్తున్నాడు. అదేవిధంగా న్యాయమూర్తి అయినటువంటి ప్రధాన న్యాయమూర్తి కూడా అటువంటి వ్యాఖ్యలు చేయటం విచారకరం. అందువలన మేము అనేది ఏంటంటే మొత్తం లెక్కలు తీయమని అడుగుతున్నాం. జిఎస్టీ తీయండి. పేదవాడి వాటా ఎంత ఉంది? ధనిక వర్గాల వాటా, ముఖ్యంగా కార్పొరేట్లో పెద్ద కార్పొరేట్ల వాటా ఎంత ఉంది? పేద వర్గాలు 97% ఉంది. పెద్ద వాళ్ళది 3% మాత్రమే. ఆ డబ్బులతో వీళ్ళు కులాసాలు చేసుకుంటూ వాళ్ళకైతే 15 లక్షల కోట్లు రద్దు చేస్తారు. వాళ్ళకైతే ప్రతి ఏడు 2 లక్షల కోట్లు రాయితీలు ఇస్తారు. అదానీ అంబానీ లాంటి పేదవాడికి ఏదైనా ₹1 ఇస్తే ఉచితాలనే పేరుతో ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇది ఆ సిస్టమ్ మారాలంటే
ఇవాళ ప్రజల్లో మరింత చైతన్యం రావాలి. వాళ్ళ హక్కులేంటో ఇవాళ కులగణం పేరుతో మా హక్కు ఇదని అంటున్నారు. మేము బీసీలుగా మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత రిజర్వేషన్ అంటున్నారు. రిజర్వేషన్ అడుగుతూ దానికంటే మించి మీ నుంచి ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, ఆ ఆదాయానికి తగ్గట్లుగా మరలా మీకు ఎంత కావాలి, దాన్ని మీకు ఎంత రావాలనేది అడగాలి. అటువంటి చైతన్యం రావాలని మేము అడుగుతా ఉన్నాం. అది కేంద్రంగా సంబంధించి ఈనాడు మతం పేరుతోనే బతుకుతుంది తప్పితే పేద వర్గాలకి కార్మికులకి వాళ్ళకి మేలు చేయట్లేదు. మతం అనేది పెద్ద ప్రమాదకారిగా తయారైంది. ఢిల్లీలో అయినా ఇంకోటైనా సరే ఆ విధంగా కేజ్రీవాల్ అవినీతి అనేది పేరు పెట్టి కేజ్రీవాల్ పార్టీ కోసం ఏదో చేసుకుని ఉండొచ్చు, కానీ బీజేపీ వేల కోట్లు తింటున్నారు. అందుకని అధికారంలో ఉన్నారు కాబట్టి మతమో లేకపోతే ఈడీనో లేకపోతే సిబిఐయో ఈ పేరుతో ఈ దేశాన్ని ఒక అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీగా ఒక రాష్ట్రంలో నియంతలాగా ఈ దేశాన్ని తీసుకెళ్తా ఉన్నారు, దేశంలో నియంతలాగా. సో దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ల సందర్భంగా మాకు ఎన్ని సీట్లు ఉన్నాయని కాదు, ఏ సీట్లు లేకపోయినా కోట్ల మంది ప్రజలు మా వెనక కార్మికులు వీళ్ళంతా ఉన్నారు. ఆ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేయమని కోరుతున్నాం. హామీల్లో మీరు వెంటనే అమలు చేయకపోతే మీరు ఏమి చేయగలుగుతారో ఏమి చేయలేకపోతారో చెప్పాలని కోరుతున్నాం. ముఖ్యంగా బకాయిలు ఉన్నాయి, విద్యార్థుల బకాయిలు. అలాగే ఆలగడ్డలోని ఏవిఆర్ పాఠశాలలో శనివారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలను నిర్వహించారు. ప్రాథమిక స్థాయిలో విద్యను అభ్యసించిన విద్యార్థులు తిరిగి ఉన్నత తరగతులకు వెళ్లుతున్న సందర్భంగా వారికి వినూత్న రీతిలో పట్టాలను ప్రదానం చేశారు. అపుస్మా సంఘం ఆలగడ్డ అధ్యక్షుడు అమీర్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఓబ్లేసు, పిఈటి పాపయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తల్లిదండ్రులకి, నా ఉపాధ్యాయ మిత్రులకి, విద్యార్థులకి నమస్కారములు. ఈరోజు ఏవిఆర్ యాజమాన్యం ఏదైతే గ్రాడ్యుయేషన్ డే, యాక్చువల్గా దీన్ని కాన్వకేషన్ డే అంటాం మేము. పై చదువుల్లో ఎవరైతే ఉత్తీర్ణత సాధించి ఆ తర్వాత పట్టా పొందుతారో ఆ స్థాయిలో మాత్రమే ఇలాంటి సన్నివేశాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యను ప్రోత్సహించి విద్యార్థుల్లో వాళ్ళ యొక్క నైపుణ్యతను బయటికి తీయడానికి రకరకాల యాక్టివిటీస్తో మా యొక్క సహకారం అందిస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రీ ప్రైమరీకి సంబంధించి యూకేజీ పిల్లలు వాళ్ళ యొక్క విద్యను పూర్తి చేసుకొని ప్రైమరీకి ప్రమోట్ అవుతున్న సందర్భంగా వారికి మా సంస్థ తరఫున ఒక సర్టిఫికేట్తో అభినందించి వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది. ఒక విశిష్టంగా ఆ యొక్క కార్యక్రమం నిర్వహించి విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు మనం ఎటైతే ఇప్పుడు కొన్ని డిగ్రీలు పట్టాపించుకుంటామో అట్లా వాళ్ళకు చిన్నతనం ఉండే అంటే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ వేసి ఆ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇది ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళలో కూడా అరే మన పై క్లాస్ పోవాలంటే ఎలా అనేది అంటే చదవాలంటే వాళ్ళలో ఒక సంకల్పము, ఒక లక్ష్యము, బాగా చదవాలంటే ఒక ఆశ ఉంటుంది. ఇది నిజంగా చాలా అంటే ప్రోత్సాహము. అదే కాకుండా విద్యార్థులకు కూడా ఒక సంవత్సరం చివరిలో ఇది పైతరత పోతున్న ఒక మరుపురాని జ్ఞాపకం ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల్లో కూడా ఈరోజు ఇది వాళ్ళు ఆ యొక్క చూసి వాళ్ళు ఆనందిస్తారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళకు ఒక జ్ఞాపకంగా మెమొరీలుగా నిలిచిపోతుంది. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులు చదువుకోవాల్సింది మంచిగా చదవాలి. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పాటుపడే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ తల్లిదండ్రులు పాటుపడాలి. తర్వాత ఉపాధ్యాయులు. అంటే ఉపాధ్యాయులు అంటే సమాజంలో కీలక పాత్ర. అంటే ఎవరైనా సరే ఈరోజు ఒక సమాజ అభివృద్ధి చెందాలంటే, ఒక దేశ అభివృద్ధి చెందాలంటే, అదేగా విద్యార్థి యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే, అతను ఒక సంస్కారవంతుడుగా తయారు కావాలంటే, సమాజానికి ఒక మంచి పౌరుడుగా తయారు కావాలంటే అది ఒక ఉపాధ్యాయుని చేతిలో ఉంటుంది. కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో గత 10 రోజుల క్రితం కోళ్లు మృతి చెందడంతో మృతి చెందిన కోళ్లను హైదరాబాద్లో
ల్యాబ్కి పంపించడం జరిగింది. ఈరోజు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ జరిగింది. లోకల్ కోళ్లు అలాగే బాయిలర్ కోళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఈరోజు సాయంత్రం కిలోమీటర్ పరిధిలోని కోళ్లన్నింటినీ చంపడం జరుగుతుందని, ఈ ప్రాంతం పరిధిలోని 10 కిలోమీటర్ల మేర సర్వేలెన్స్ జోన్గా ప్రకటించడం జరిగింది. కిలోమీటర్ల పరిధిలోని కోళ్లన్నింటినీ పరీక్షించి కలెక్టర్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. గ్రామంలో పోలీస్ పికెటింగ్ మరియు కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటి కేసు నేలపట్ల గ్రామంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరిగిందని, నేలపట్ల పరిధిలో మొత్తం కిలోమీటర్ పరిధిలో 5 బాయిలర్ ఫార్మ్స్ ఉన్నాయని, వాటిని కూడా హైదరాబాద్కు పరీక్షలకు పంపించడం జరిగిందని, చికెన్ మరియు గుడ్లు తినడం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరగదు, హెల్త్ ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుందని, కాబట్టి సరిగా బాయిల్ చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. చేశాము. ఇప్పుడు ఈ కమర్షియల్ బర్డ్స్ ఏవి లేవు ఇక్కడ. ఈవెన్ ఊళ్ళో చూసినా కూడా ఈ రూరల్ బర్డ్స్ కూడా, ఈ లోకల్ బర్డ్స్ కూడా లేవు. ఏదో అతి కొద్దిగా ఉన్నట్టుగా తెలిసింది. ఏదో కొన్ని మాత్రమే ఈ లోకల్ బర్డ్స్ దేశవాళీ కోళ్ళు ఉన్నట్లుగా తెలిసింది. వాటిని మేము ఈ సాయంకాలం కానీ రేపు కానీ మేము దాన్ని కల్ చేసేస్తాం, చంపేసి తీసేస్తాం. తర్వాత ఇది 10 కిలోమీటర్స్ రేడియస్లో మనం దాన్ని ఏంటంటే సర్వేలెన్స్ జోను అక్కడ ఏం చేస్తామంటే అవన్నిటిని కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి తదుపరి పరీక్షల నిమిత్తం పైకి పంపిస్తాం. ఈ విధంగా ఇదే గ్రామంలో ఇక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ వాళ్ళు. అలాగే ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్లో మా సిబ్బంది నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నతాధికారులకు మేము పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుడ్లు కూడా తినచ్చు సార్? గుడ్లు లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. గుడ్లు ఇవన్నీ ఏవి కూడా బయట నుంచి వెహికల్స్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిషేధిత ప్రాంతంగా ఈ 1 కిలోమీటర్ రేడియస్ మాత్రమే, అది ఏవి బయట నుంచి ఇక్కడ తీసుకురాలేము. మా టీంలు ఉంటాయి, మా ఎమ్మెల్యే హస్బెండ్ టీం ఉంటుంది, కంట్రోల్ రూమ్ అండ్ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఇప్పుడు జిల్లాలో ఎన్ని కేసులు వచ్చినా సరే జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఇక్కడే, ఇంకెక్కడ లేదు, ఇదే విలేజ్ ఫస్ట్ టైం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో, యాదాద్రి జిల్లాలో? నల్గొండ జిల్లాలో తెలియదు, మనకి భువనగిరి డిస్టిక్లో ఇది నేలపట్ల గ్రామం మాత్రమే వచ్చింది ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి. అది కన్ఫర్మ్ అయింది. హై సెక్యూరిటీ ల్యాబ్ భూపాల్ నుంచి కన్ఫర్మ్ కావడం జరిగింది. మేము శాంపుల్ పంపించాము, తిరిగి అవి కన్ఫర్మ్ అయింది. కాబట్టి దీని ఇన్ఫెక్టెడ్ ఏరియాను కంట్రోల్ కంటైన్ చేయడానికి ఇవన్నీ యాక్షన్స్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఓన్లీ బాయిలర్స్ అయినా సార్? ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఈ 1 కిలోమీటర్ రేడియస్లో ఓన్లీ బ్రాయిలర్ ఫార్మ్స్ 5 ఉన్నాయి. 5 కూడా మేము శానిటైజ్ చేసి అన్ని ప్రాపర్ యాక్షన్స్ తీసుకున్నాం. అంటే ఇదే మండలంలో ఎక్కడి నుంచి అయినా లేయర్ ఎగ్స్ వస్తాయి, తినడానికి అవకాశం ఉంటుంది? లేదు, ఇక్కడికి ఎగ్స్ ఏం రావట్లేదు. ఎక్కడికి కదా సార్? బయట వాళ్ళు తినొచ్చు? బయట వాళ్ళు మండలంలో ఇంకో ఏరియాలో వాళ్ళు తినొచ్చు? వాళ్ళు తినొచ్చు. ఇప్పుడు ఎగ్స్ అయినా చికెన్ అయినా తినటం తప్పేం లేదు. అది 70 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఇది వైరస్ కాబట్టి చనిపోతుంది. దాంతో ప్రాబ్లం లేదు, మనిషికి ఎట్లాంటి హామ్ లేదు. కేవలం ఎఫెక్ట్ అయిన బర్డ్స్ ఉన్నప్పుడు మనం వాటికి పోతే మనుషులకు కొంచెం జూనోటిక్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుందే తప్పితే దీన్ని సరిగా ప్రాపర్గా బాయిల్ చేసి 70 సెంటిగ్రేడ్ అబోవ్ బాయిల్ చేస్తే మాత్రం మనకు ఎటువంటి హామీ లేదు. నిశ్చితంగా తినవచ్చు మనం. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రసన్న హరికృష్ణకు ఓయూ జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కరీంనగర్లోని ప్రెస్ భవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓయూ జేఏసీ రాష్ట్ర నాయకులు కోడూరు రఘు మాట్లాడారు. ఓయూ పూర్వ విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారుడు, వందలాది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు రచించి వేలాది మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మేధావి ప్రసన్న హరికృష్ణ అని కొనియాడారు. తన 19 సంవత్సరాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ సర్వీస్ను వదులుకొని పట్టభద్రుల ఉద్యోగుల నిరుద్యోగుల గొంతుకగా నిలబడిన బహుజన బిడ్డ ప్రసన్న హరికృష్ణను భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు బొమ్మకంటి సత్యపాల్, వంశీకృష్ణ, శ్రవణ్, సాయి, చరణ్, భాస్కర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి ఎలక్షన్లలో భాగంగా 2 ప్రధాన జాతీయ పార్టీలు కూడా అగ్రవర్ణాలైనటువంటి పెత్తందారులకు సైతం మాత్రమే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ బహుజన బిడ్డ అయినటువంటి మన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ప్రతి ఒక్క పట్టుభద్రుడు, ప్రతి ఒక్క ఉద్యోగి, మేధావులు కూడా అడుగడుగున నీరాజనం పడుతూ ఉన్నారు. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు
ఓయూజేఎస్ తరఫున పూర్తి మద్దతుగా ఇవాళ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. కేవలం చదువునే నమ్ముకొని తన చదువునే పెట్టుబడిగా పెట్టి ఈరోజు ఎంతోమంది పేద విద్యార్థులకు తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఎన్నో వందల పుస్తకాలు రచించి వేల మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించి ఎంతోమంది నిరుద్యోగులకు తను ఉద్యోగార్థులను చేసి తను ఆదర్శంగా నిలవడం జరిగింది. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి చేరుకొని ఇవాళ ప్రజాసేవే లక్ష్యంగా కేవలం ప్రజాసేవనే తను ఎన్నుకొని ఈరోజు మనలో ఒకడిగా మనతోటి కలిసి నడవడానికి మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి తనకు మనం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా అండగా నిలిచి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లలో ప్రత్యర్థుల పార్టీలు ఎవరైతే ఉన్నారో వారు కార్పొరేట్ విద్యారంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కేవలం తన వ్యాపారాలను కాపాడుకోవడానికి మాత్రమే అధికార దాహంతో ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు. కావున అలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ ఓటేసినట్టయితే మళ్ళీ మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తులుగా మనం ఈరోజు మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక బహుజన బిడ్డ, ఒక విద్యావంతుడు, నిరంతరం ఒక ఉపాధ్యాయునిగా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వస్తున్నాడు. కాబట్టి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ఓయూజేఏసీ తరఫున పూర్తి మద్దతు తెలిపి తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి మన బహుజన బిడ్డకు శాసన మండలిలో మన వంతు కృషిగా మన గళాన్ని మన కళాన్ని వినిపించాలని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు కోడూరి రఘు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరవీరుల సంస్మరణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కోనంనేని సాంబశివరావు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. ఎమ్మెల్యే రామదాస్ నాయక్. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ డీఎస్పీ మదనం గంగాధర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.